హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడు వచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే నేనైతే ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి ఒక న్యూ రూల్ అనేది ప్రభుత్వం అయితే తీసుకొని వచ్చింది. సచివాలయం అధికారులకు మీరు తప్పనిసరిగా ఈ 4 ఇవ్వాల్సి ఉంటుంది. అయితే మనకు ఏపీ ప్రభుత్వం ఫోకస్ ఎక్కువగా ఈ 4 కేటగిరీలకు సంబంధించిన పెన్షన్ రద్దుపై అయితే ఫోకస్ ఎక్కువ పెట్టారు. అయితే మీ యొక్క పేరు ఈ లిస్టులో ఉన్నదా లేదా చెక్ చేసుకోవచ్చు. మీ యొక్క పేరు ఈ లిస్టులో ఎలా చెక్ చేసుకోవాలి అనే దాని గురించి సంబంధించి నేను ఇప్పుడైతే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు మన ఈ ఛానల్కి ఫస్ట్ టైం ఎవరైనా వచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో వేరే 10 మందికి చేరుతుంది. సో ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్తే మనకు పెన్షన్ ఉందా అంటే మన పెన్షన్ యాక్టివ్లో ఉందా లేదా ఇన్యాక్టివ్లో ఉందా అనేది చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. మీరు ఆ లింక్ని క్లిక్ చేసి ఇలా క్లిక్ చేసిన తర్వాత వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్లో మీ యొక్క పెన్షన్ ఐడి కార్డ్ నెంబర్ ఉంటుంది. ఆ యొక్క ఐడి నెంబర్ అనేది అక్కడ సబ్మిట్ చేస్తే అక్కడ స్టేటస్ అనేది మీకు చూపిస్తుంది. ఆ స్టేటస్లో మీకు పెన్షన్ తీసుకోవడానికి యాక్టివ్లో ఉన్నారా ఇన్యాక్టివ్లో ఉన్నారా అనేది మీకు స్టేటస్ చూపిస్తుంది. యాక్టివ్లో ఉండుంటే నో ప్రాబ్లం, పెన్షన్ సంబంధించి ఎటువంటి ఇబ్బంది కూడా అవసరం లేదు. మీకు డబ్బులు యథావిధిగా పడతాయి. ఒకవేళ ఇన్యాక్టివ్లో ఉంటే మీకు కొత్త పెన్షన్ సంబంధించి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ 4పైన ఎందుకు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారంటే గత ప్రభుత్వం హయాంలో చాలామంది కూడా ఫేక్ డాక్యుమెంట్స్ పొంది వాటి ద్వారా పెన్షన్ అనేది పొందుతున్నారు. డాక్యుమెంట్స్ పొంది పెన్షన్ తీసుకుంటున్నట్టు గవర్నమెంట్ అయితే గుర్తించింది. అలాంటి వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడానికి ప్రభుత్వం యొక్క విధానాన్ని అయితే తీసుకొని వచ్చారు. అది వికలాంగుల పెన్షన్ కావచ్చు, వితంతు పెన్షన్ కావచ్చు, వృద్ధాప్య పెన్షన్ కావచ్చు. సో ప్రతి పెన్షన్కి కానీ వారు అర్హత లేకుండా అనర్హతగా ఉండి వాళ్ళు పెన్షన్ తీసుకున్నట్లయితే కనుక వారందరికీ కూడా పెన్షన్ అనేది తొలగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వికలాంగుల పెన్షన్ పొందడం కోసం చాలామంది డాక్టర్లకి లంచాలు ఇచ్చి వాళ్ళు సర్టిఫికేట్ అనేది చేయించుకొని పెన్షన్ అయితే లబ్ధి పొందుతున్నారు. ఇలాంటివి లబ్ధి పొందే వారందరికీ కూడా సర్వే చేసి ఈ యొక్క పెన్షన్ అనేది తీసేయడానికే ఈ యొక్క పద్ధతిని అయితే తీసుకొని వచ్చారు. అయితే ప్రతి పెన్షన్దారింటికి సచివాలయం అధికారులు వెళ్ళి వాళ్ళకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయో, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, వికలాంగులైతే వికలాంగుల సర్టిఫికేట్ అంటే సాధారణ ఐడి సర్టిఫికేట్ ఉన్నాయో లేవు అన్నీ చెక్ చేసుకొని అలాగే వృద్ధాప్య పెన్షన్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా చెక్ చేసుకోండి. ఇవన్నీ చెక్ చేసి ఎలిజిబుల్ ఉంటే వారికి పెన్షన్ పెడతారు. ఒకవేళ ఇన్ఎలిజిబుల్ కనుక ఉన్నట్లయితే వారు పెన్షన్ అనేది తీసేస్తారు. ఒకవేళ ఎలిజిబుల్ ఉండి కూడా వాళ్ళ పెన్షన్ పోయినట్లయితే మళ్ళీ రీచెక్ చేసుకునే ఆప్షన్ అయితే మాత్రం గవర్నమెంట్ అనేది కల్పిస్తారు. సో ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉండున్నట్టయితే జనవరిలో అనేది పెన్షన్ అనేది వస్తుంది. లేనట్లయితే వచ్చే నెల అంటే జనవరి నెల నుంచి వీళ్ళందరికీ కూడా పెన్షన్ అనేది ఆఫ్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, దయచేసి నా యొక్క వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.